చిన్న కథ. జయపురాన్ని పాలించే రాజు విక్రమసేనుడికి కళలంటే ఇష్టం. రాజ్యంలో సంగీతం, చిత్రలేఖనం, నృత్యం ఇలా వివిధ విభాగాల్లో చాలామంది కళాకారులు ఉండేవారు. నిత్యం వాళ్ళకి ఏదో ఒక వినూత్నమైన సవాలు విసురుతుండేవాడు విక్రమసేనుడు. ఒకరోజు ఆయనకు విచిత్రమైన ఆలోచన వచ్చింది. రంగులు కుంచే సాయం లేకుండా ఎవరైనా బొమ్మలు గీయగలరా అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన బొమ్మని ఎవరైనా రంగులు కుంచే సాయం లేకుండా గీస్తే వారికి 100 బంగారు నాణాల్ని బహుమతిగా ఇస్తానని చాటింపు వేశాడు. రాజ్యంలోని కళాకారులంతా రంగులు కుంచె లేకుండా బొమ్మ గీయడం గురించి రేయింబవళ్ళు ఆలోచించినా వారికేమీ తోచలేదు. దాంతో ఎవరూ ముందుకు రాలేదు. ఒక పల్లెటూరులో ఉన్న వీరబ్రహ్మానికి మాత్రం రాజు ఇచ్చిన సవాలుకు ఎలాగైనా బదులివ్వాలని ఉండేది. దాని గురించి నిరంతరం ఆలోచించేవాడు. అలా ఓ రాత్రి తన మంచం మీద కూర్చొని ఆలోచిస్తుండగా ఎదురుగా ఉన్న గూట్లో దీపం కాలగా వచ్చిన మసితో గోడ మీద నల్లని పొర ఏర్పడడం చూశాడు. భలే ఆలోచన వచ్చింది అనుకుంటూ ఆ రాత్రికి నిద్రపోయి తెల్లవారే కోటకు వెళ్ళి తాను రంగులు కుంచె లేకుండా రాజుబొమ్మ గీస్తానని చెప్పాడు. భటులు అతన్ని రాజు దగ్గరికి తీసుకువెళ్లారు. వెంటనే అతడు తన సంచిలోంచి ఒక దీపం పొందే కాగితం తీశాడు. దీపాన్ని వెలిగించి ఓ కాగితం పూర్తిగా మసిబారేలా చేశాడు. తర్వాత ఎంతో చాకచక్యంగా తన వేళ్లతో రాజుబొమ్మని ఆ కాగితం మీద గీశాడు. అతడి తెలివికి, ప్రతిభకు ముగ్ధుడైన రాజు ప్రత్యేకంగా సన్మానించి చెప్పినట్టుగా 100 బంగారు నాణేల్ని అందించాడు.